హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య శ్రావణి. ఈరోజు మనం 4 కట్ బ్యాంగిల్ తోటి మెరూన్ డిజైన్లో సింపుల్ డిజైన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానని చూసేయండి. చాలా టిప్స్ కూడా ఉంటాయి ఈ వీడియోలో, స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ మనం 4 కట్ బ్యాంగిల్కి థ్రెడ్ తీసుకుందామండి. ఈ థ్రెడ్ అనేది 4 కట్ కాబట్టి మనము 32 స్టాండ్స్ తీసుకుంటే సరిపోతుంది. మీరు 30 బిగినర్స్ కాకుంటే 30 తీసుకోండి, లేకపోతే 32 తీసుకోండి. ఎందుకంటే థ్రెడ్ అనేది చాలా పలుచగా ర్యాప్ చేసుకుంటాం కాబట్టి మనకు సరిపోతుంది. ఓకే, ఇలా 32 స్టాండ్స్ తీసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని కట్ చేయండి. కట్ చేశాక ఈ థ్రెడ్కి మనం ఫస్ట్ గ్లూ అప్లై చేసుకుందాం. ఎందుకంటే అన్నీ సమానంగా రావడం కోసం ఇలా గ్లూ అప్లై చేసుకొని ఒక్కసారి పల్సగా అనేయండి. అది అనేది మొత్తం పల్సగా థ్రెడ్ మీద థ్రెడ్ కాకుండా పల్సగా స్ప్రెడ్ చేసినట్టయితే మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ ఆరనిచ్చిన తర్వాత సమానంగా కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న దాన్ని బ్యాంగిల్ ఉంది కదా, బ్యాంగిల్ లోపల అతికించుకోండి. ఓకే, ఇలా గ్లూ పెట్టి కొంచెం అతికించుకోండి. దానికి గ్లూ ఉన్నట్లయితే డైరెక్ట్ అతికించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఆరనిచ్చిన తర్వాత మనం థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకుంటున్నాం. చూడండి, ఈ థ్రెడ్ ర్యాపింగ్ అనేది చాలా పలుచగా చేసుకోండి. ఒకదాని నుంచి ఒకటి రాకుండా కొంచెం పలుచగా అటు ఇటు థ్రెడ్ అనుకుంటా పైనుంచి కిందికి మంచిగా ఇలా అనేసుకోండి. ఇలా మీకు కొంచెం దూరం అనిపించినట్లయితే కొంచెం చేతి గోరుతోటి అటు ఇటు అనుకుంటా స్ప్రెడ్ చేసేసుకోండి. ఓకే, ఇలా మొత్తం ర్యాప్ చేసేసుకోండి. ఇలా థ్రెడ్ మొత్తం ర్యాప్ చేసుకున్న తర్వాత లోపలికి అనేసి ఆ లోపల కొంచెం గ్లూ అప్ చేసుకొని ఎక్కువ ఉన్నదంతా కట్ చేసేసుకోండి. అంతే అండి, సింపుల్గా ర్యాప్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఏంటంటే థ్రెడ్ అనేది చాలా గట్టిగా పట్టేసుకోవాలి. చూడండి, మనం గ్లూ అప్లై చేసింది కనిపిస్తుంది. చూడండి, లోపల అది అనేది మెరూన్ కాబట్టి అలానే కనిపిస్తుందండి. వేరేదైతే వేరే కలర్ అయితే అంతగా కనపడదు మనకు. చూడండి, పైన ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది కదా. ఈ విధంగా లోపల వైపు చేసుకున్నాం కదా. ఇంకొకటి చూపిస్తాను చూడండి. నేను ఇది పై వైపు చేశాను. చూడండి, పైన మనకు కనిపిస్తుంది కదా. నేను టిప్స్ చెప్తానన్నా కదా, పైన ఏదైనా డిజైన్ ఉంటే పైకి చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు నేను ఇంకో కలర్ థ్రెడ్ చూపించాను కదా, ఆ థ్రెడ్ అనేది 4 వరుసలు వేసుకోండి. ఒక 3 వరకు వేసుకోండి. ఎందుకంటే మనము చుట్టూ ఏమంటారు, బ్యాంగిల్ చుట్టూ డిజైన్ వేసుకోవడానికి అన్నట్టు. దానికి కొంచెం గ్లూ అప్లై చేసి షార్ప్గా చేసుకున్నట్లయితే మనకు పూసలు అనేవి తొందరగా ఎక్కేస్తాయి. ఓకే, ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఎక్కించేసుకోండి. ఏంటంటే ఒక చిన్న, అంటే మనం షుగర్ బీట్స్ అంటాం కదా, ఆ షుగర్ బీట్ దానికన్నా కొంచెం ఎక్కువ ఉన్న బీట్, తర్వాత మళ్ళీ ఒక షుగర్ బీట్, అలా అంటే 3 వచ్చేలాగా మీరు సెట్ చేసుకోవాలి. ఓకే, చూడండి, నేను చూపిస్తున్నాను. అలా అన్నీ ఎక్కించేసుకోండి. ఎక్కించేసుకున్న తర్వాత ఒకవైపు ముడేసేసుకోండి. ముడేసుకున్న తర్వాత ఒకవైపు ఇలా మొత్తం సమానంగా కట్ చేసుకొని గ్లూ అప్లై చేసేసుకోండి. నేను గ్లూ అప్లై చేసుకున్నాను ఆల్రెడీ, ఇప్పుడు కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా సమానంగా కట్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ థ్రెడ్ కూడా అంత గజిబిజిగా అనిపించదు అన్నమాట. ఇప్పుడు లోపల వైపు అంటించేసుకొని మనము 3 రావాలన్నా కదా, 3 పూసలు అనేవి దగ్గరకు అనేసుకొని ఇలా దాని చుట్టూ చుట్టేయండి. చూడండి, చూపిస్తాను. ఆ 3 పూసలు అనేవి వచ్చాయి కదా, ఈ 3 పూసలు కూడా దగ్గరగా అనుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ థ్రెడ్ని లోపల వైపు నుంచి మనం థ్రెడ్ ర్యాప్ చేసుకుంటాం కదా, ఆ విధంగా అనేసి గట్టిగా లాగండి. గట్టిగా అని మళ్ళీ ఇంకో సైడ్ కూడా అలానే చేసేయండి. ఓకే, ఇలా మీరు అన్నిటిని అంటే నేను ఒక బ్యాంగిల్కి 8 సైడ్స్ వచ్చేటట్టు పెట్టుకున్నాను అనమాట.
మీరు కూడా అలా పెట్టుకోవచ్చు, లేదంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా మొత్తం కూడా చుట్టేయండి, 3 బీడ్స్ అనుకుంటూ చుట్టేయండి. ఇలా లాస్ట్కి వచ్చాక మనం థ్రెడ్ అనేది అంటించుకుంటాం కదా, అలా కట్ చేసుకొని అంటించేసుకోండి. ఓకే, మన బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగానే ఇంకో బ్యాంగిల్ కూడా చేసేసుకోండి. ఇది కూడా లాస్ట్లో అలానే గ్లూ పెట్టేసి అతికిచ్చేసుకోండి. ఇప్పుడు మన 2 బ్యాంగిల్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూడండి చాలా బాగున్నాయి కదా, సింపుల్గా బీడ్స్ బ్యాంగిల్స్. ఇలాంటి బ్యాంగిల్స్ ఏమైనా మీకు కస్టమైజ్డ్ కూడా కావాలి అనుకుంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, దానికి DM చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని చూడకపోతే ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ ఆల్సో అవైలబుల్ అండి, ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే.